రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుపతి లీలామహల్ సర్కిల్లోని ఉన్న వర్మ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో వివాదం రేగింది. అర్ధరాత్రి విద్యార్థుల గదిలోకి ప్రిన్సిపల్ వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఇక ప్రిన్సిపల్ వర్మను కొందరు విద్యార్థినులు నిర్బంధించారు. అలిపిరి పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇక ప్రిన్సిపల్ వర్మ అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపల్ వర్మను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పక్క భవనంలో దూకిన విద్యార్థిని ప్రిన్సిపల్ నిలదీశారని మరికొందరు విద్యార్థులు అంటున్నారు. ఇక ప్రిన్సిపల్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఇక రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిర్వహించేందుకు ప్రిన్సిపల్ను పిలిచామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. హాస్టల్ ఘటనపై అలిపిరి పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చెప్పండి. వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం చెప్పండి. రైట్ సాయిరామ్, తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. లీలామహల్ సర్కిల్లోని గోవింద్ వర్మ నర్సింగ్ కాలేజీలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలంటూ కరెస్పాండెంట్ గోవింద్ వర్మపై హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు అనేక రోజులుగా లైంగిక దాడులు పాల్పడుతున్నాడని చెప్పి నిన్న నిరసన చేశారు. గత రాత్రి ఓ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తరుణంలో గుర్తించిన తోటి విద్యార్థులు మీరు తండ్రి వారు మాపై ఈ విధంగా చేయడం దారుణం అంటూ నిరసన దిగారు. రోజుకి అతను తాగి హాస్టల్ రావడం, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరగడంతో నిన్న అలిపిరి పోలీసులకి విద్యార్థులకు సమాచారం ఇచ్చి సమాచారం ఇవ్వడం జరిగింది. అలిపిరి పోలీసులు విచారణ చేపట్టి విద్యార్థులకి మేము న్యాయం చేస్తామంటూ రామకిషోర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు బయలుదేరడం జరిగింది. సాయిరామ్. థ్యాంక్ యూ వెంకటరత్నం. ఎక్కడ ఒక పాప వచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేసి ఉన్నది. అది మొదలుకొని సారా కంట్రోల్ చేస్తున్నాడు. పిల్లకాయలందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేసేది ఆ మిది మీద నుంచి మిద్ది మీదకి ఎగురు దూకేది. 2-3 మాటలు ఎగురు దూకున్నారు. అప్పుడు పోయి సార్ తెచ్చి తలకొట్టుకునింది. లాస్ట్ రాత్రి ఈ పాప మిద్ది ఎగురు దూకినాడు. ఎగురు దూకే కాడికి ఆ పిల్ల మీద కాంట్రోల్ ఉండో ఈ మరి సార్కి ఫోన్ చేసినారు. ఈ మరి జరిగింది, ఈ మరి పోయి ఉన్నారని. అప్పుడు అంత రేపు ఇట్లా సార్ వచ్చినాడు. ఎంత 1 గంట అంటే వాళ్ళే ఫోన్ చేసి పిలిచినారు. సరే అప్పుడు సార్ వచ్చినాడు. నేను ఆ ఇల్లులో కొనుక్కుంటాం మేము అన్ని ఆడిపోయాడు. 2 ఆడపిల్లలు వచ్చి అంతే అండి గడి సార్ వచ్చినాడు అన్నారు. నాకు అని లేదమ్మా ఆ రూమ్లో ఎత్తుకోపోయినా నేను పైకి వెళ్ళలే. ఆ పాప పోయి బ్యాగ్ ఎత్తుకొని వచ్చి గేట్ తీసింది. గేట్ తీసి మనకి అది ఏం తెలిసిందో ఏమన్నా నాకు తెలవదు. అంతా జరిగిపోయినాక మన లాస్ట్ లో నన్ను పిలిచినాడు సారు. అప్పటికి పాప ఉండాలి, రూమ్ లో ఉండాలి. అటు అమ్మాయి పాపం చేసి పైన వదిలి అన్నాడు. సరే నేను పైకి తోడుకొని వదిలేసి. తిరుపతిలో ఈరోజు మన వర్మ నర్సింగ్ కాలేజీలో ఒక మహిళా విద్యార్థిని మీద చాలా దారుణంగా ఒక కరస్పాండెంట్ స్థాయిలో ఉండి ఇలా బిహేవ్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల తర్వాత గురువులే దైవము, గురువులే తల్లిదండ్రులు అన్న ఈరోజు విద్యా వ్యవస్థలో ఇటువంటి దారుణం జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు కనీ విరిని ఎరుగని రీతిలో అంటే ఒక అమ్మాయి విషయంలో తాకలేని ప్రదేశాల్లో కరస్పాండెంట్ తాకినాడని చెప్పి ఒక అమ్మాయి నేరుగా వచ్చి చెప్తా ఉందంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి ఒక మహానగరంగా ఎదుగుతూ ఉంది, మరొక స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి ప్రదేశంలో ఈరోజు 70 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇలా జరుగుతుందని చెప్పి సిగ్గు విడిచి రోడ్డు మీద చెప్తున్నారంటే చాలా బాధ వేస్తూ ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్డీఓ గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ తిరుపతి నగరంలో ఏదైతే నర్సింగ్ కాలేజీలు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతున్నాయో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ఒక అమ్మాయిని ఈరోజు దారుణంగా మాట్లాడినాడో, దారుణంగా తగలరాని చోట టచ్ చేసి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు చాలామంది మహిళలు 70 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఆ తర్వాత రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటారు. అటువంటి ఎగ్జామ్స్ ఉన్న సమయంలో ఎవరికి హాల్ టికెట్లు ఇవ్వాలా, లేకపోతే ఎవరికి వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాలనేది కూడా ఒకసారి ప్రభుత్వం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, స్థానిక అధికారులు కూడా ఆలోచించి విద్యార్థులకు న్యాయం జరగాలి. అదేవిధంగా విద్యార్థుల మీద ఎవరైతే ఆకృత్యాలకు పాల్పడిన వాళ్ళ వెంటనే కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. బండి చలపతి రాష్ట్ర సహాయక